హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్ కుమార్ అలీ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి Xiaomi ప్యాడ్ 6 లేటెస్ట్ ఈ ప్యాడ్ని మనము అన్బాక్సింగ్ చేద్దాము. సో ఇది ఫ్రెండ్స్, నేను ఆఫ్టర్ 1 month యూజింగ్ తర్వాత నేను రివ్యూ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, బెస్ట్గా ఉంటుంది ఈ వీడియో, ప్లస్ డెఫినెట్లీ వాచ్ దిస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇది నేను రీసెంట్లీ పర్చేస్ చేశాను, అది కూడా బెస్ట్ ప్రైస్లో. సో ఆ ప్రైస్ ఎంత అన్నది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. సో ఇఫ్ పాసిబుల్ మీరు గెస్ చేయండి ఈ రేట్ ఎంత అయితే ఉండొచ్చో. సో ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాము. సో దీన్ని అయితే నేనైతే అన్బాక్సింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో నేను రీసెంట్లీ ఫెస్టివల్లో తీసుకున్నాను. సో నేను తీసుకున్న వెంబడి నేను అన్బాక్సింగ్ చేస్తలేను, బికాస్ ఎందుకంటే మనం యూజ్ చేసి దాన్ని బట్టి మనం ఎలా పర్ఫార్మెన్స్ ఉన్నది 100% రివ్యూ ఇచ్చినట్లయితే మనకి పబ్లిక్లోకి వెళ్తుంది వీడియో. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు మొదటి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇది బిల్ ఇది. సో మీరే గెస్ చేస్తుండొచ్చు దీని ప్రైస్. ఇది నేను బెస్ట్ ప్రైస్లో పర్చేస్ చేశాను ఇది. సో ఇది నేను ఆఫర్లో బెస్ట్ ప్రైస్ నేను పర్చేస్ చేశాను. సో దీన్ని అయితే ఓపెన్ అయితే చేద్దాము ఆలస్యం చేయకుండా. ఈ ప్యాడ్ అయితే మనకి 11 inches ఉంటుంది. సో లైట్గా ఏదో డ్యామేజ్ అయితే ఏం కాలేదు, కొంచెం ప్రెస్సింగ్ అయినట్టుంది. సో ఇది మనము ఓపెన్ అయితే చేద్దాము. బాక్స్ అయితే నేను ఓపెన్ చేశాను. సో అన్బాక్సింగ్ చేద్దాము. ఇక్కడ సైడ్కున్న సీల్ అయితే తీసేయండి. తీసేసి ఇక్కడ అప్ సైడ్ కూడా వస్తుండొచ్చు. సో దీన్ని కట్ చేసినట్లయితే మనకి ఓపెన్ అయితే అవుతుంది. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కదా. సో దీన్ని కూడా కట్ చేద్దాము. సో ఇక్కడ ఓపెన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఇది మొత్తం మీద 11 inches Xiaomi ప్యాడ్ 6. ఇది మెటల్ బాడీ డిజైన్తో వస్తుంది. 49 లైట్ వెయిట్ గ్రామ్, 6.5 mm థిక్నెస్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 870తో లేటెస్ట్ ప్రాసెస్తో 8GB 256GB ర్యామ్తో అయితే మనకు వస్తుంది. డాల్బీ ఆడియో కోర్ ప్రాసెసర్. సో 2+4K డిస్ప్లే అయితే వస్తుంది. 256GB స్టోరేజ్ అయితే వస్తుంది. 8GB ర్యామ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో 2.8K క్లియర్ డిస్ప్లే, 144 Hz స్మూత్ టచ్తో మనకైతే అవైలబుల్ అయితే ఉంటుంది. 33 ఫాస్ట్ ఛార్జెస్, 2+ days మనకి 840 మెగాహామ్స్ బ్యాటరీ అయితే వస్తుంది. ఇది 2 days అయితే ప్లస్ అయితే మనకి ఛార్జింగ్ అయితే అవైలబుల్ అయితే ఈజీగా ఉంటుంది. ఇది డెఫినెట్లీ 3 days కూడా మనం యూజ్ చేసిన దాన్ని బట్టి మినిమం అయితే 2+3 days అయితే మనకైతే బ్యాటరీ ఛార్జింగ్ అయితే వస్తుంది. సో ఇది మనకి ప్యాడ్ ఇది 6 Xiaomi ప్యాడ్ 6 అనేది ఇక్కడ ఫ్రంట్లో ఇచ్చారు. సో ఇక్కడ మనకు లోపల చూసినట్లయితే మనకి ఇక్కడ ఛార్జర్ ఉంటుంది. ఇది పవర్ కేబుల్. ఇది బాక్స్ ఓపెన్ చేద్దాము. ఇది కూడా సో ఇది క్విక్ గైడ్ ఇది. సో ఇది యూసేజ్ బుక్ వేసి గైడ్ ఇది. సో ఇది పక్కన పెట్టేద్దాము. ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంకొకటి పవర్ కేబుల్ అయితే ఇస్తున్నారు. ఇది ఛార్జర్ విత్ పవర్ కేబుల్, 33 watts. చూడండి, పవర్ కేబుల్ అండ్ ఛార్జర్ ఉంది. కొంచెం వెయిట్ చాలా ఉంది. 33 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇది. ఇది ఛార్జింగ్ ఎలా అవుతుందని కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఛార్జర్ పక్క పెట్టినైతే కేబుల్ కూడా మనకి మంచి క్వాలిటీలో ఉంది. USB Type-C కేబుల్ ఇది. సో ఇక్కడ ఇన్సైడ్ ఇంకా ఏమని అంటే ఇంకా చూద్దాము. సో ఇవి టోటల్లీ బాక్స్లో ఉన్న ఐటమ్స్ ఇవి. సో ఇవి పెట్టిద్దాము. ఇవి సో ఇది కేబుల్ కూడా లోపల పెట్టిద్దాం. సో ఇక్కడ మనకి కేబుల్ పెట్టేసినట్లయితే ఛార్జర్ పవర్ కేబుల్ అయితే పక్క పెట్టేద్దాము. ఎందుకంటే ఛార్జింగ్ కూడా చూపిస్తాను మీకు ఎంత ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కుతుంది అనేది. సో ఆలస్యం చేయకుండా అయితే మనమైతే ఓపెన్ అయితే చేద్దాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సీల్ ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేద్దాము. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మేము స్టార్ట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇది సీల్ చాలా స్ట్రాంగ్గా ఉన్నది. సో 2 types ఆఫ్ సీల్స్ ఉన్నాయి దీనికి. సో ఓపెన్ చేద్దాము.
లెఫ్ట్ సైడ్లో సీల్ అయితే ఉన్నది. సీల్ తీసేసి మనం ఓపెన్ అయితే చేద్దాము. సో డన్, ఎడిట్ సీల్ ఈస్ కంప్లీటెడ్. సో టటడాన్ ఓపెన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఫినిషింగ్ గ్రే అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకు చాలా బాగా నచ్చింది. ఆన్ అయితే చేద్దాము. ఆన్ ఇట్. ఒక్కసారి ఇక్కడ లాంగ్వేజ్ ఇక్కడ ఓపెన్ అయితే చేసాము. లాంగ్వేజ్ అడుగుతుంది, లాంగ్వేజ్ చేసి మనైతే సో ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోండి లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేసి. సో మీరు హిందీ వాళ్ళైతే హిందీ, తమిళ్, కన్నడ. సో ఈ విధంగా మనకి ఇండియా అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ దాన్ని నెక్స్ట్ అయితే కొట్టేసేయండి. నెక్స్ట్ అయితే కొట్టేసేయండి ఫాస్ట్గా. ఇక్కడ కీబోర్డ్ అడుగుతుంది, చూస్ కీబోర్డ్. సో నేను కింద పెడతాను, టోటల్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మీకు చూస్ కీబోర్డ్ అని అడుగుతుంది, కీబోర్డ్ బ్యాక్. సో 1 సెకండ్ మళ్ళీ నేను బ్యాక్ ఫస్ట్ నుంచి వస్తాను. ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూడండి. మీరు ఓపెన్ చేసి నెక్స్ట్ కొట్టేసినట్టయితే మనకి నెక్స్ట్ ఓపెన్ అయితే అవుతుంది. మీ జీమెయిల్ ఐడి తోటి లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది, లేదంటే మీ ఎంఐ ఐడి తోటి లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఓకే అని అగ్రీ అని కొట్టి నెక్స్ట్ అని కొట్టేసేయండి. సో మీకు వైఫై ఉందన్నట్లయితే వైఫై కనెక్ట్ చేసుకోండి, లేదంటే మీ మొబైల్ హాట్స్పాట్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా కనెక్ట్ చేసుకోండి. సో ఇది కూడా కనెక్ట్ చేసుకోండి. సో ఇది కనెక్ట్ అయితే అయిపోతుంది. సో మొత్తంగా ఇది నేను వైఫై కనెక్ట్ చేస్తున్నాను. సో రాంగ్ పాస్వర్డ్ కొట్టేసాను. ఒక్కసారి మరి 1 సెకండ్ లాగిన్ చేద్దాము. సో ఇది లాగిన్ పాస్వర్డ్ అయితే మీకు పాస్వర్డ్ ఏం పెట్టానో గుర్తులేదు. సో ఓకే కొట్టేద్దాము. నెక్స్ట్ గూగుల్ ఇక్కడ అన్ని టర్మ్స్ అండ్ అగ్రీ అని కొట్టేసండి, అలౌడ్ అని కొట్టేసిండి. లొకేషన్ కానివ్వండి, షేరింగ్ కానివ్వండి, లవ్ మ్యాపింగ్ కానివ్వండి, మీకు అన్ని అలౌడ్ కొట్టేసేయండి గూగుల్ సర్వీస్లో. సో నెక్స్ట్ యాక్సెప్ట్ అని కొట్టేసినట్లయితే కింద మనకు నెక్స్ట్ పేజ్లోకి వెళ్తారు. సో ఇక్కడ మీకు లాక్ అని అడుగుతుంది, స్క్రీన్ లాక్ అండ్ ఫేస్ లాక్ 2 అడుగుతుంది. ఇక్కడ నేను స్క్రీన్ లాక్ అయితే పెడతాను, లేదంటే ఫేస్ లాక్ అయితే పెట్టేద్దాము. ఇక్కడ దీని కూడా లాక్డు, లేదంటే స్కిప్ చేసేయండి. గెటింగ్ స్టార్టెడ్, గెస్చర్. ఇక్కడ మీకు ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ మీరు ఇక్కడ ఇస్తున్నారు, లేదంటే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ కొట్టేసేయండి. బేసిక్ సెట్టింగ్స్ ఇవి ఓకే. ఇది కూడా నెక్స్ట్ అని కొట్టేసేయండి. సో సెటప్ 14 వెర్షన్ ఇది, 14 వెర్షన్ ఇది ఓకే. మొత్తానికి అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇది లుకింగ్ అయితే చాలా బాగుంది. ఇది 2K డిస్ప్లే, 2.8K డిస్ప్లే అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇది టచ్ ఫీలింగ్ కానీ చాలా బాగుంది. సో స్మూత్గా డిజైన్ కానివ్వండి, కలర్ కానివ్వండి. సో ఇది మనకి 4K వీడియో రికార్డ్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ కెమెరా ద్వారా. డిస్ప్లే అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది ఇది. ఎందుకంటే ఈ బడ్జెట్లో మీకు చూపించాను అనుకుంటా. నేను అమౌంట్ అయితే చెప్తలేను, మీకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ అమౌంట్ ఎంత బడ్జెట్. ఇప్పుడు చూడండి, మీరు లైవ్గా పర్చేస్ చేసినట్లయితే మీరు ఒకసారి Xiaomi వెబ్సైట్లోకి వెళ్ళినైతే చూసినట్లయితే మీకు ఆల్మోస్ట్ 26, 27, 28,000 అయితే మీకైతే షో చూపిస్తుంది. నేను బెస్ట్ ప్రైస్లో తీసుకున్నాను, బెస్ట్ ఆఫర్లో తీసుకున్నాను. సో మీకు కావాలనుకుంటే నాకు పింక్ చేయండి, నేను ఆఫర్ అయితే మీకు అయితే షేర్ చేస్తాను. సో వన్స్ దీన్ని ఒకసారి ఛార్జింగ్ అయితే పెట్టి చూస్తాము. సో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే చాలా స్పీడ్ ఎక్కిస్తుంది. 76, 78, 80, 81, 82, 83 అట్లా ఫాస్ట్గా ఎక్కుతుంది చూడండి ఫ్రెండ్స్. వితిన్ 15 మినిట్స్లో మనకైతే 50% అయితే అయిపోతుంది. మీకు కెమెరా శాంపుల్స్ ఇస్తాను చూడండి, రేర్ కెమెరా శాంపుల్స్. సో చాలా క్లియర్గా వస్తున్నాయి ఫ్రెండ్స్ అయితే ఫొటోస్ అయితే. ఇక్కడ మా విలేజ్లో ఫోటో దించాను ఫ్రెండ్స్, చాలా క్లియర్గా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఫొటోస్ అయితే. ఫ్రంట్ కూడా సేమ్ అదే ఫీచర్స్ తోటి మనకి క్లారిటీగా మనకి ఫ్రంట్ కూడా ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. సో నేను ఒకసారి స్క్రీన్ రికార్డింగ్ అయితే ఓపెన్ అయితే చేస్తాను, మీకు లుకింగ్ ఎలా కనపడుతుందని మీకు చూపించడానికి.
సో ఇది స్క్రీన్ షేరింగ్ ఇది. సో ఇది లుక్ ఇలా ఉంటుంది. ఇక్కడ 2K డిస్ప్లే అయితే రికార్డ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ సెట్టింగ్లో కానివ్వండి, ఇక్కడ చూడండి మనకి సెట్టింగ్లోకి వెళ్ళాను నేను. నాకు ఇది చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి 256GB 8GB ర్యామ్ అనేది ఉన్నది. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.